హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ షాహీనా. ఈరోజు టాపిక్ అండి ఏపీడిఎస్సి ఎస్జిటిఎస్ఏ సూపర్ 6 ఎగ్జామ్ టిప్స్ అండి. నా ఛానల్ పేరు టెట్ డిఎస్సి అండి, ఎడ్యుకేషనల్ ఛానల్ అండి. ఓకేనా? ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, నా టాపిక్ చూశారు కదా, సూపర్ 6 ఎగ్జామ్ టిప్స్ అండి. ఈ టిప్స్ నా ఓన్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితేనే నా టిప్స్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? అయితే లేట్ చేయకుండా నా టాపిక్లో వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. ఎస్జిటిఎస్ఏ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఈ టిప్స్ యూస్ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేను చెప్పే ఈ 6 టిప్స్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీకు చాలా బాగా ఉపయోగపడతాయి నా సూపర్ 6 టిప్స్ ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఫస్ట్ వన్, సిలబస్ డౌన్లోడ్. మీరు ఎస్జిటి ఆర్ ఎస్ఏ మీరు దేనికైతే ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించిన సిలబస్ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ మీ దగ్గర పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడం కాదు ఫ్రెండ్స్. సిలబస్ ప్రింట్అవుట్ అయితే తీసుకొని మీరు రీడింగ్ చేసే టైంలో ఆ పేపర్ అనేది మీ చేతిలో పెట్టుకొని దానికి ఫాలో అవుతూ సిలబస్ని స్టడీ చేయండి ఫ్రెండ్స్. అలా అయితే ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఎక్కువగా వచ్చిద్ది. ఆ ప్రింట్అవుట్ని చూస్తూ మీరు ఫాలో అయితే ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టచ్చు. ఫోన్లో అయితే ఓపెన్ చేస్తారు, చెక్ చేస్తారు, మళ్ళీ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి వేరే వీడియోస్ చూసుకుంటూ టైంపాస్ అయిపోతుంది. అదే ప్రింట్అవుట్ అయితే మీరు ఇంకా బెటర్గా కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, సిలబస్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటికి ఎన్ని మార్క్స్ కేటాయించారు, ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయి అనేవి బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. దానిని బట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్, సెకండ్ పాయింట్ అండి, ఎక్కువ టైం తక్కువ టైం. అసలు ఈ ఎక్కువ టైం తక్కువ టైం ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు అసలు రోజుకి ఎన్ని గంటలు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. రోజుకి 1 అవరా, 4 అవర్సా, 10 అవర్సా? మీకు మీ బిజీ లైఫ్లో ఉన్న దానిని బట్టి ఒక టైం అనేది ఫిక్స్ చేసుకోండి. ఆ టైంని కంపల్సరీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థర్డ్ పాయింట్, కంటెంట్ మోడల్ పేపర్స్. మీరు రోజు కంపల్సరీ కంటెంట్ మోడల్ పేపర్స్ 2 కూడా చదివేలాగా ట్రై చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు సపోజ్ 1 అవర్ కంటెంట్ చదివారు అనుకోండి, 1 అవర్ మోడల్ పేపర్ చేయాలి. 2 అవర్స్ కంటెంట్ చదివితే 2 అవర్స్ మోడల్ పేపర్స్. 2 కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్, ఫోర్త్ వన్, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ప్లాన్. నాన్ మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ని
ఎలా ప్రాక్టీస్ చేయాలనేది ఒక ప్లాన్ చేసుకోవాలి. అసలు జీరో నాలెడ్జ్తో మాకు రాదు మ్యాథ్స్, మేము ట్రై చేసిన వేస్ట్ అని మీ మైండ్ సెట్లో నుంచి తీసేయండి. ఫస్ట్ మీరు మోడల్ పేపర్స్ ట్రై చేయండి. మోడల్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. మ్యాక్సిమం 90% మోడల్ పేపర్స్లో బిట్సే ఎగ్జామ్లో అడుగుతారు ఫ్రెండ్స్. నా ఓన్ ఎక్స్పీరియన్స్. సేమ్ ఆ బిట్ అయితే క్వశ్చన్ పేపర్ దిగిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు మొత్తం కంటెంట్ మ్యాథ్స్ మేము ప్రాక్టీస్ చేయలేము అనే వాళ్ళ కోసమైతే నా సజెషన్ అండి, మోడల్ పేపర్లో ఉండే బిట్స్ అయినా సరే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ 5th పాయింట్ అండి, జీకే కరెంట్ అఫైర్స్ టాపిక్. జీకే అనేది స్టాండర్డ్ జీకే క్వశ్చన్స్ కదా, వాటికి ఒక మంచి బుక్ తీసుకోండి ఫ్రెండ్స్. జీకే మంచిగా పబ్లిష్ అయిన బుక్ తీసుకోండి. కరెంట్ అఫైర్స్ అయితే లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ మీద బాగా నాలెడ్జ్ అనేది ఉండాలి. అంటే మీరు కరెంట్ అఫైర్స్ మంచి బుక్ అయినా తీసుకోవాలి, లేదంటే మంచి ఛానల్ అయినా ఫాలో అవ్వండి. నేను కూడా వీక్లీ కరెంట్ అఫైర్స్ అండ్ మంత్లీ కరెంట్ అఫైర్స్ పెట్టాలి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియోలో. నేను జనవరి నుంచి ఇప్పటి వరకు కరెంట్ అఫైర్స్ మీకు మంత్లీ వైజ్ పెట్టాలి అనుకుంటున్నాను. మీలో ఎవరికి అయినా ఇంట్రెస్ట్ ఉంటే లైక్ పెట్టండి, కామెంట్ చేయండి. కరెంట్ అఫైర్స్ టాపిక్ మీద బిట్స్ కావాలి అని నాకు కూడా కొంచెం మోటివేషన్గా, ఎంకరేజ్గా ఉంటుంది మీ కామెంట్స్, మీ లైక్ని చూస్తే. ఓకేనా ఫ్రెండ్స్? కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఈజీ అండి. అసలు చాలా కష్టంగా ఫీల్ అవుతారు. ఇది ఒక సముద్రం లాగా ఉంటుంది. ఏ టాపిక్ చదవాలి కరెంట్ అఫైర్స్లో, ఎలా అడుగుతారు, దేని మీద అడుగుతారు అని. కానీ కరెంట్ అఫైర్స్ అనేది మీరు ఇంట్రెస్ట్ పెట్టి చదివితే దాని అంత ఇంట్రెస్ట్ టాపిక్ వేరే ఉండదండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ 6th పాయింట్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ టాపిక్ అండి. తెలుగులో అయితే విద్యా దృక్పథాలు. నాకు తెలుగులో పలకడం కొంచెం కష్టంగా ఉంది. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇదైతే మీరు కొంచెం కష్టపడాలి ఫ్రెండ్స్. ఈ టాపిక్ మీద చాలా అంటే చాలా బిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి బిట్ కూడా చదివితే ఇంపార్టెంట్ లానే అనిపిస్తుంది. ఈ బిట్ అడగచ్చు అనేది మన మైండ్లోకి వచ్చేస్తుంది. ఈ టాపిక్ మాత్రం మీరు కొంచెం కష్టపడండి. దీనిలో బాగా మార్క్స్ గెయిన్ చేసే ఛాన్స్ ఉంటుంది. మనం కామన్ టాపిక్స్, కామన్ కంటెంట్ చదవడం కన్నా కష్టంగా ఉన్న టాపిక్స్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కామన్ టాపిక్స్ అందరూ చదువుతారు, అది మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్. ఒకసారి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్కి నాకు మోటివేషన్గా, ఎంకరేజ్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఏది కష్టంగా అనిపిస్తే అదే టాపిక్ ఫస్ట్ మీరు కష్టమైన సబ్జెక్ట్ స్టార్ట్ చేసి తర్వాత ఈజీగా ఉన్న సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఈజీగా ఉన్న టాపిక్స్ మనం గెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఎగ్జామ్లో అయినా సరే మనం కవర్ చేయకపోయినా సరే. కానీ కష్టంగా ఉన్న టాపిక్స్ మాత్రం మనం ఎగ్జామ్లో అటెంప్ట్ చేయడానికి బిట్ అసలు హింట్ ఉండదు.
ఇంకోటి ఫ్రెండ్స్, మనం ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకోండి, మనం ఎప్పుడు కష్టమైన సబ్జెక్ట్తోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అండి. కష్టంగా ఉన్నది ఫస్ట్ చదివేసాము అనుకోండి, తర్వాత ఈజీగా ఉన్న టాపిక్స్ని మనం సింపుల్గా ప్రిపేర్ అవ్వచ్చు. అదే ఫస్ట్ మీరు ఈజీగా ఉన్న టాపిక్స్ చదివేసి తర్వాత కష్టంగా ఉన్న టాపిక్ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇంట్రెస్ట్ రాదు. అమ్మో, ఇప్పుడు ఇంత కష్టమైన సబ్జెక్ట్ మనం చదవలేములే అని వదిలేస్తారు ఆ టాపిక్ని పూర్తిగా. అందుకని ఎప్పటికీ మనం ఫస్ట్ కష్టంగా ఉన్నది స్టార్ట్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఓవరాల్గా ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. అది ఏమిటంటే, కరెంట్ అఫైర్స్ టాపిక్ మీద, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ టాపిక్ మీద నేను స్పెషల్గా ఈ 2 టాపిక్స్ మీద వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను. తక్కువ టైంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతాయండి. అలానే ఎక్కువ టైం వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. కానీ జాబ్ హోల్డర్స్, హౌస్ వైఫ్స్కి టైం కొంచెం తక్కువగా ఉంటుంది కదా, వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్గా ఉంటుందని నా ఉద్దేశం అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే, నా టాపిక్స్ మీద వీడియోస్ చేయాలి అని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక లైక్ చేయండి, అలానే ఒక కామెంట్ కూడా చేయండి. నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ వరకు షేర్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీ లైక్స్, మీ కామెంట్స్ నాకు మోటివేషన్గా ఉండి మిగతా అన్ని సబ్జెక్ట్స్ మీద కూడా నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ ఫస్ట్ నేను కష్టంగా ఉన్న సబ్జెక్ట్స్ మీదే వీడియోస్ పెట్టాలి అని నా ఉద్దేశం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్.